శేషం గారు ఉన్నారు. అసలు ఏంటి తెలంగాణ తల్లిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు అన్న? ఏం చెప్తారు? తెలంగాణ తల్లి ఏర్పాటులో అనేకమైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో ఉంది. ఏం చెప్తారు? భిన్నాభిప్రాయాలు అనేటువంటిది లేదు, ఏకాభిప్రాయమే ఉంది. ఇలా సభను చూసారు మీరు, ఏకాభిప్రాయంతోనే సభ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తుంది. గత 10 సంవత్సరాల్లో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది లేదు, అట్లాంటి గెజెట్ కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి తెలంగాణ తల్లిని అనధికారికంగా ఉద్యమ కాలంలో వాళ్ళు రూపొందించుకున్న బీఆర్ఎస్ పార్టీ రూపొందించినటువంటి తెలంగాణ తల్లినే తెలంగాణ తల్లిగా ప్రచారం చేసి చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా తెలంగాణ సాంగ్ను, తెలంగాణ జయ జయ తెలంగాణ పాటను కూడా అధికారికంగా తెలంగాణ సాంగ్గా డిక్లేర్ చేయడంతో పాటు ఈరోజు తెలంగాణ తల్లిని కూడా అధికారికంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు. ఈ తెలంగాణ తల్లి రూపాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించిన రూపకల్పన చేస్తున్నప్పుడు కూడా అనేక మంది మేధావులు, అనేక మంది విద్యావేత్తలు, అనేక మంది ఉద్యమకారుల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా సామాన్యులో కల్లా అతి సామాన్య గ్రామీణ పేదల యొక్క అభిప్రాయాలు తీసుకోవటం మూలంగానే ఈరోజు ఆ కాళ్ళకు మెట్టెలు కానీ, పట్టీలు కానీ, కడాలు కానీ, మట్టి గాజులు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ కల్చర్కు ప్రతిబింబంగానే ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఆవిష్కరణలో, రూపకల్పనలో ప్రధానంగా చేయి చూపిస్తుంటారు. అంటే కాంగ్రెస్ చిహ్నంగా ఉంది, తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లిగా అభివర్ణిస్తుంది. తల్లి బిడ్డలకు ఒక అభయం ఇస్తుంది. నేనున్న బిడ్డ చల్లగుండు, ఏ తల్లినైనా మనం ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు చల్లగుండు బిడ్డ అని చెప్పేసి అభయం ఇస్తుంది. అట్లాంటి అభయం ఇచ్చేటువంటి రూపాన్ని పెట్టిరు తప్ప దాన్ని ఇంకొక రాజకీయ కోణం అనేటువంటిది కాదు. రాజకీయ కోణం నుంచి చూస్తుర్రు తెలంగాణ తల్లిని, రాజకీయ కోణం నుంచి తెలంగాణ తల్లిని కోరుకుర్రు, రాజకీయ కోణం నుంచి వాళ్ళు వచ్చిన సామాజిక వర్గ కోణం నుంచి బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ తల్లిని చూశారు. కాబట్టి వాళ్ళకు ప్రతిదీ కూడా రాజకీయం నుంచే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక కూలి, మా అమ్మమ్మనో, మా నానమ్మనో, మా అమ్మనో, వాళ్ళ ప్రతిబింబాన్ని మేము దాంట్లో చూసినాం. కాబట్టి మాకు నిజమైన ఒరిజినల్ తెలంగాణ తల్లిగా మాకు కనిపిస్తుంది. మాతో పాటు సమాజానికి కూడా అట్లనే కనిపిస్తుంది. కానీ రాజకీయ కోణము, రాజకీయ లక్ష్యం ఉండేటువంటి వాళ్ళకు రాజకీయ కోణమే కనిపిస్తుంది తప్ప దాంట్లో ఉండేటువంటి పేదరికం కానీ, దాంట్లో ఉండేటువంటి శ్రమజీవి చెమట చుక్కల వాసన కానీ, వాళ్ళ ప్రతిబింబాలు కానీ దాంట్లో వాళ్ళకి కనిపించవు. ఇంతకుముందు హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ బతుకమ్మ తొలగించి సద్ద కంకిరి పెట్టారు. సద్ద పంట అనేది తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా పండుతుంది. బతుకమ్మ అనేది తెలంగాణలో మాత్రమే ఉంది, ఇది చాలా అన్యాయం అనే ధోరణిలో మాట్లాడుతుంది. బతుకమ్మ పండుగను అధికారిక పండుగగా ప్రభుత్వము నిర్వహిస్తాము. కాబట్టి బతుకమ్మను అధికారిక పండుగగా నిర్వహిస్తున్నప్పుడు మళ్ళీ బతుకమ్మను తెలంగాణ తల్లి సంబంధించినటువంటి దాంట్లో బతుకమ్మను పెట్టవలసినటువంటి, తెలంగాణలో పండే పంటలు జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, వడ్లు ఇవి పండుతాయి. కాబట్టి మేమంతా కూడా జొన్న గటక తిని, సజ్జజొన్న గటక తిని, సజ్జజొన్న ముద్దలు తిని పెరిగినటువంటి వాళ్ళం. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా కరువు కాటకాలు వచ్చినప్పుడు 2 పూటలు కూడా జొన్న గటక తిన్నారు, సజ్జ గటక తిన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ప్రజల యొక్క ఆహారపు అలవాట్లని ఇక్కడ చూపించేసారు. ఇక్కడ పండించిన పంట వేరే కాడ పండించకూడదని కూడా మేము అన్నట్లేం. ఈరోజు ఈ ఖండాంతరాలలో కూడా బతుకమ్మ ఆడుతున్నారు, దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కల్చర్ను ప్రతిబింబించేటువంటి విధంగా, ఇక్కడ ప్రజల ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే విధంగా పెట్టిన తప్ప ఇంకో కోణం కాదు. వాళ్ళకు కనిపిస్తున్నటువంటి కోణం ఏంటంటే, వాళ్ళు తెలంగాణ తల్లి అంటే రీచ్గా ఉండాలి, ఒక గడిల్లో ఉండేటువంటి ఒక మహిళగా ఉండాలి అనేటువంటి వాళ్ళు కోరుకోరు. వాళ్ళు కోరుకున్నది ఈడ నెరవేర్తలేదు. కాబట్టి వారు కోరుకున్నటువంటిది ఈడ ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. కాబట్టి దాంట్లో రంధ్రాన్ని వేసి కోడిగుడ్డు మీద ఈకలు బీకేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోట్లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా ఆదాని, రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అంటూ టీషర్ట్లు ధరించుకొని ఇవాళ అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఏం చెప్తారు? ఇవాళ ఆదానికి ఈ రాష్ట్రంలో భారీగా గేటు తెరిచింది వాళ్ళు. ఇవాళ మనం అనేకము మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లోనే చెప్పారు, ఏ డేట్లో, ఏ నెలలో, ఏ ఇయర్లో ఏ సంబంధించినటువంటి కంపెనీలకు వాళ్ళు జీవోలు ఇచ్చారు, వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్లు చేసారు,
ఎక్కడెక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి బిజినెస్లకు అవకాశాలు ఇచ్చారని చెప్పేసి డేట్లతో సహా మా ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించారు. కాబట్టి అదానితో దోస్తానం చేసింది, అదానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపింది, సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అదాని గురించి అయినా ఈ దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం గురించి అయినా దోస్తానం చేసింది, మిలాఖత్ అయింది, ఇంటర్నల్ ఒప్పందం ఉంది వాళ్ళకు, కానీ మాకు కాదు. ఇలా మా నిజాయితీ ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు అదాని స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల రూపాయలను కూడా రిటర్న్ చేయడమే మా యొక్క చిత్తశుద్ధి. అంటే ఈ ప్రజలు వద్దనుకున్నటువంటి దేన్ని కూడా మా ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ప్రజలు అదానికి సంబంధించిన సొమ్ము మనకు వద్దు అనేటువంటి ఒక ఫీలింగ్ని వ్యక్తం చేశారు. మా ముఖ్యమంత్రి గారు రిటర్న్ ఇచ్చేసారు. అది మా చిత్తశుద్ధి. ఫైనల్గా చెప్పండి, తెలంగాణ తల్లి కాంగ్రెస్ మాతగా అభివర్ణిస్తున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల మాత. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక కూలీ, ఒక రైతు, ఒక కార్మిక, ఒక కర్షక, ఒక మేధావి, వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమ్మిళితమైనటువంటి తల్లిగా, ఇది సమిష్టి తల్లిగా మేము భావిస్తాం. సో ఇది మొత్తం మీద తెలంగాణ అస్తిత్వాలకు ప్రతీకగా సబ్బండ వర్గాలు మెచ్చే విధంగా ఇవాళ తెలంగాణ తల్లిని రూపకల్పన చేసుకోబోతున్నాం, ఆవిష్కరిస్తున్నాం. తెలంగాణ చరిత్ర అంతా అంటే అస్తిత్వాలతో కూడుకున్న ఆడపిల్లలు, ఆడపడుచులు అతీతంగా అంటే చిహ్నంగా ఈ తెలంగాణ తల్లి ఉండబోతుంది. ఎవరిని ఉద్దేశించి ఇది చేసింది కాదనేది స్పష్టంగా వేముల వీరేశం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ శంకర్తో వెంకట్, బిగ్ టీవీ, అసెంబ్లీ నుంచి.